ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు గతంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఆ విషయాలు ఒకసారి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని సంధ్య థియేటర్ సిబ్బంది ఒకరు చెప్పారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. మార్నింగ్ వస్తాడు, ఏ హీరోయినా మార్నింగ్ వస్తాడు. అసలు ఆ నైట్ షో అసలు ఆయన రావడం తప్పది. చాలా ఆయన రావడం పెద్ద విషయం అయింది తెలుసా. ఎంత అసలు ఏడైతే కింద పడిపోయినారు, ఒక్కొక్కరు ఆడ అంతా పడిపోయినారు, ఒక 30-40 మంది పడిపోయినారు. బాన్సర్ బి ఎక్కువ అంటే బాన్సర్ బి దమ్మ అయిపోలేదు. ఆయన వాటర్ తెచ్చేయడం, వాటర్ కింద నుంచి పైన తీసుకొచ్చి మేము ఇచ్చినాం. అల్లు అర్జున్ పైన ఉండే, ఆయన సినిమా చూసుకుంటే ఆయన సంతోషంలో ఆయన ఉన్నాడు. కింద ఏమి జరిగిందో తెలియదు. అంటే పోలీసులు చెప్పారని చెప్తున్నారు. పోలీసులు చెప్పినా రాలేదు కిందకైనా రాలేదు. సో ఇది ఆడ ఏంటంటే ఆయన వచ్చే ప్లేస్ కాదు, అసలు కిందికి రానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అంత పబ్లిక్ ఉండిపోయింది. ఈ మెట్ల మీద మొత్తం ఉండిపోయింది. ఇప్పుడు మహిళ చనిపోయిన తర్వాత కూడా రోడ్ షో చేస్తారా, చేతులు బయటపోవడం, పోలీసు వాళ్ళు చేసినారు, లాఠీ చార్జ్ చేసినారు. అసలు అల్లు అర్జున్ వచ్చే ప్లేస్ టైం కాదు అది. అసలు మార్నింగ్ వస్తాడు, ఏ హీరోయినా మార్నింగ్ వస్తాడు. అసలు ఆ నైట్ షో అసలు ఆయన రావడం తప్పది. చాలా ఆయన రావడం పెద్ద విషయం అయింది తెలుసా. ఎంత అసలు ఏడైతే కింద పడిపోయినారు, ఒక్కొక్కరు ఆడ అంతా పడిపోయినారు, ఒక 30-40 మంది పడిపోయినారు. బాన్సర్ బి ఎక్కువ అంటే బాన్సర్ బి దమ్మ అయిపోలేదు. ఆయన వాటర్ తెచ్చేయడం, వాటర్ కింద నుంచి పైన తీసుకొచ్చి మేము ఇచ్చినాం. అల్లు అర్జున్ పైన ఉండే, ఆయన సినిమా చూసుకుంటే ఆయన సంతోషంలో ఆయన ఉన్నాడు. కింద ఏమి జరిగిందో తెలియదు. అంటే పోలీసులు చెప్పారని చెప్తున్నారు. పోలీసులు చెప్పినా రాలేదు కిందకైనా రాలేదు. సో ఇది ఆడ ఏంటంటే ఆయన వచ్చే ప్లేస్ కాదు, అసలు కిందికి రానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అంత పబ్లిక్ ఉండిపోయింది. ఈ మెట్ల మీద మొత్తం ఉండిపోయింది. ఇప్పుడు మహిళ చనిపోయిన తర్వాత కూడా రోడ్ షో చేస్తారా, చేతులు బయటపోవడం, పోలీసు వాళ్ళు చేసినారు, లాఠీ చార్జ్ చేసినారు. అసలు అల్లు అర్జున్ వచ్చే ప్లేస్ టైం కాదు అది. అసలు మార్నింగ్ వస్తాడు, ఏ హీరోయినా మార్నింగ్ వస్తాడు. అసలు ఆ నైట్ షో అసలు ఆయన రావడం తప్పది. చాలా ఆయన రావడం పెద్ద విషయం అయింది తెలుసా. ఎంత అసలు ఏడైతే కింద పడిపోయినారు, ఒక్కొక్కరు ఆడ అంతా పడిపోయినారు, ఒక 30-40 మంది పడిపోయినారు. బాన్సర్ బి రైట్. అల్లు అర్జున్ ను ప్రస్తుతం చికటపల్లి పోలీసులు ఎదుట విచారిస్తున్నారు. సో సుమారుగా 50 క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలోనే విచారణ కొనసాగుతోంది. అయితే అక్కడ ఉన్నటువంటి SHO బి రాజు నాయక్, ACP రమేష్ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన పైన సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ప్రత్యేక గదిలో అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు. 2 గంటల పాటుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సుమారుగా 1 hour 45 minutes కావస్తోంది. ఇంకొక 15 నిమిషాల్లో అయితే 2 గంటలు వాళ్ళు చెప్పినటువంటి సమయం పూర్తవుతోంది. 2 గంటల తర్వాత బయటకు వస్తారు అల్లు అర్జున్. లేదంటే ఇంకా కూడా ఆయన విచారణ కొనసాగే అవకాశం ఉందా చూడాలి. సో పూర్తిగా ఈ విచారణకు సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఆర్టీవీ మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. అందరికంటే ముందుగా ఆర్టీవీ ఏం జరుగుతుందన్న విషయానికి చాలా క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అవసరమైతే థియేటర్ వద్ద కూడా ఆయన వెళ్ళి తీసుకువెళ్ళి విచారించే అవకాశం కనబడుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ ని చేసే అవకాశం కనబడుతోంది. అయితే గంటన్నర సమయంగా విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. కాసేపట్లో పెద్ద ఎత్తున విషయం పైన మనకు ఉత్కంఠ రేపుతోంది. అక్కడ కూడా పోలీస్ పహారా కొనసాగుతోంది. ఒకసారి మనం క్వశ్చన్స్ కూడా చూస్తున్నాం. అల్లు అర్జున్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అని చెప్తూ చేస్తే ఒకసారి అల్లు అర్జున్ ఏం చెప్పారు పోలీసుల ప్రశ్నకు చూస్తే కనుక ఆయన రేవతి చనిపోయిన విషయం పైన మీకు ఎప్పుడు తెలిసిందనంటే తొక్కిసలాట జరిగిన 10 నిమిషాల వీడియో అల్లు అర్జున్ చూపించి విచారణ కొనసాగిస్తున్నారో 10 నిమిషాల ఏదైతే విజువల్ పోలీసు విడుదల చేశారో ఆ విజువల్స్ ని ఆ వీడియోని చూపించి అల్లు అర్జున్ ని అశోక్ రెడ్డి సమక్షంలో విచారిస్తున్నారు. దానికి సంబంధించి అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్నారు. DCP, ACP, ఇన్స్పెక్టర్, SI టీం సుమారుగా 4-5 అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాటలో రేవంత్ చనిపోయిన విషయం మీకు తెలుసా కదా అని ప్రశ్నిస్తే నోరు మెరపలేని అల్లు అర్జున్. తొక్కిసలాట ఘటనలో ఆ రేవతి చనిపోయిన విషయం పైన మీకు తెలుసా అని అడిగితే ఆయన నోరు మెరపలేనట్టుగా తెలుస్తోంది. ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేరు, చాలా సైలెంట్గా ఉండిపోయారు. అయితే ఆ 10 నిమిషాల వీడియోని చూపించి పదే ఇదే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతుంది. అల్లు అర్జున్ విచారణ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.
నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది.